2019లో మన ఎన్నికల ప్రణాళిక ఏదైతే మనం ఇచ్చామో అది కేవలం ఒక పేజీ మాత్రమే. ఇలా ఒక పేజీ ఉంది, ఇలా తిప్పితే ఇంకొక పేజీ, ఇటువైపున. ఇది మన ఎన్నికల ప్రణాళిక. ఇందులో మోసాలు లేవు, ఇందులో అబద్ధాలు లేవు, ఇందులో ప్రతి పేదవాడికి చిత్తశుద్ధితో మనం ఏం చేస్తాము అని చెప్పాం. ఎన్నికల ప్రణాళిక కేవలం ఇటువైపు ఎందుకు పెట్టామో తెలుసా? కారణం, ఈ ఎన్నికల ప్రణాళికను చంద్రబాబు నాయుడు గారి 2014లో ఆయన ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల మేనిఫెస్టో మాదిరి మాయం చేసేందుకు కాదు ఎన్నికల ప్రణాళిక. ఈ ఎన్నికల ప్రణాళిక ఎల్లవేళలా మీకు కనిపించే విధంగా అది చూపించే దానికోసమే కేవలం 2 పేజీలు పెట్టాం. ఇటువైపున ఇవే ఎన్నికల ప్రణాళిక. ఈ 5 సంవత్సరాలలో మీకు ప్రతి చోట ఇది కనిపిస్తూనే ఉంటుంది. ఇందులో చెప్పిన ప్రతి హామీని మీ కళ్ళ ఎదుటనే దాన్ని పూర్తి చేసి మీ కళ్ళ ఎదుటనే దాన్ని చూపించే కార్యక్రమం చేస్తుంది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇదే ఎన్నికల ప్రణాళికను మళ్ళీ మీ దగ్గరికి తీసుకొని వచ్చి ఇందులో చెప్పిన ప్రతి మాటను నేను చేశాను కాబట్టి 2024లో నాకు మళ్ళీ ఓటేయండి అని చెప్పి మళ్ళీ మీ అందరినీ ఆశీస్సులు అడిగే రోజు కోసమే చేశాం. కానీ ఈ ఎన్నికల ప్రణాళికను చూపించి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసాన్ని కూడా ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిన్న పొద్దున మన ఎన్నికల ప్రణాళిక మనం ఇచ్చిన తర్వాత ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనం ఇచ్చిన తర్వాత ఆయన కొన్ని గంటల తర్వాత ఆయన ఇంకొక ఎన్నికల ప్రణాళిక ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక చూస్తే 34 పేజీలతో ఒక కొత్త ఎన్నికల ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అందులో సాక్షాత్తు 24 పేజీలలో చంద్రబాబు నాయుడు గారు కొత్త వాగ్దానాలు చేశాడు. దాదాపుగా 300 వాగ్దానాలు మళ్ళీ తన కొత్త ఎన్నికల ప్రణాళికలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చూపించాడు. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక 50 పేజీలు ఇచ్చాడు. ఎన్నికల ప్రణాళిక 2014లో ఈ 50 పేజీలు ఇచ్చిన ఈ 2014 ఎన్నికల ప్రణాళికలో నేను దాంట్లో నుంచి ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం 1-2 పేజీలు మాత్రమే చదువుతాను. ఒక్కసారి మీరే వినండి అని అడుగుతా ఉన్నా. వ్యవసాయ రుణాలు మాఫీ 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి, రైతులకు గిట్టుబాటు ధరల కోసమట, డ్వాక్రా రుణాలు మాఫీ, బెల్ట్ షాపుల రద్దు, మహిళల భద్రతకు ప్రత్యేక పోలీసు వ్యవస్థ, ఆపదలో ఉన్న మహిళలు సెల్ ఫోన్ల ద్వారా 5 నిమిషాల సహాయం అందించగల రక్షణ వ్యవస్థ, యువతకు ఉద్యోగము ఉపాధి, ఇంటికో ఉద్యోగం, ఇవ్వకపోతే 2,000 రూపాయల నిరుద్యోగ భృతి, గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్, పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఎన్టీఆర్ సుజల శ్రవంతి పథకం, 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ ఇంటింటికి సప్లై, అవినీతి రహిత సుపరిపాలన. పైగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాను. మళ్ళా కనిపిస్తా ఉందా అన్న? ఆయన సంతకం పెట్టింది కూడా ఈ 2014 ఎన్నికల ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారిది. ఏ స్టేజ్లో ఏ స్థాయిలో ఈ మోసాలు ఉన్నాయి అనంటే ఈ ఎన్నికల ప్రణాళిక ఎక్కడ ఉంది అని చెప్పి ఈరోజు మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి ఎక్కడ ఉంది అని చెప్పి మీరు బటన్ నొక్కితే 2014కు సంబంధించిన ఎన్నికల ప్రణాళిక మీకు కనపడకుండా మాయం చేశాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ మాదిరిగా 2019లో మళ్ళీ 34 పేజీల మళ్ళీ ఎన్నికల ప్రణాళిక మళ్ళీ రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసి ఇందులో ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు నేను ఒక్కసారి చదువుతాను, దయచేసి వినండి. మేనిఫెస్టోలో మిగతా హామీలన్నీ ప్రణాళికబద్ధంగా 5 సంవత్సరాలలో పూర్తిగా అమలు చేశామంట.
మేనిఫెస్టోలో చెప్పిన అనేక అంశాలను కూడా నెరవేర్చామంట, చెప్పని అనేక అంశాలను కూడా నెరవేర్చామంట. మళ్ళీ ఇంత దారుణంగా మోసం చేస్తూ మళ్ళీ 2019లో 34 పేజీలతో మళ్ళీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కొత్త వాగ్దానాలు చేస్తూ పాతవన్నీ కూడా నేను అమలు చేశాను అని చెప్పి ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా ఇంతటి దారుణంగా అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళీ స్పీచ్ ఇచ్చాడు అనంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి అన్యాయస్తుడు మనకు కావాలా అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.